By 42nd Amendment 1976, fundamental duties were added to the Constitution. మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్టే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. యాజ్ వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్, వీ ఆల్సో హ్యావ్ ఫండమెంటల్ డ్యూటీస్. 42nd Amendment 1976లో మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు. They were in Article 51A of the Constitution. 51Aలో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ సచ్ ఎన్ఫోర్సబుల్ అవుతాయి అవ్వవా? కేవలం ఫండమెంటల్ డ్యూటీస్లో రాసినంత మాత్రాన అవి ఎన్ఫోర్సబిలిటీ కాదు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనుకోండి, ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అయితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఒక సిటిజన్ ఫండమెంటల్ డ్యూటీస్ చేయలేదని చెప్పి సడన్గా మనం కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. ఫండమెంటల్ డ్యూటీస్కి అనుగుణంగా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు వయోలేట్ అయితే కోర్టుకు వెళ్ళొచ్చు. ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్ కంప్లయన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఇఫ్ దెర్ ఆర్ సమ్ లాస్, దెన్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లా ఈజ్ ఎన్ఫోర్సబిలిటీ కాబట్టి, లాకి ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది కాబట్టి. మనం గమనిస్తే మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్స్కి ఉంటాయి, కొన్ని నాన్ సిటిజన్స్ కూడా ఉంటాయి. All fundamental rights are available to citizens, but some fundamental rights are available to non-citizens. సిటిజన్స్కి ఏ ఫండమెంటల్ రైట్స్ వస్తాయి, నాన్ సిటిజన్స్కి ఏ ఫండమెంటల్ రైట్స్ వస్తాయి అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఆర్టికల్లో పర్సన్ అని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14లో పర్సన్ అని ఉంటుంది, కానీ ఆర్టికల్ 15లో సిటిజన్ అని ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్లో పర్సన్ అని రాశారనుకోండి, అవి సిటిజన్స్కి నాన్ సిటిజన్స్కి ఎవరికైనా, అవి సిటిజన్స్కి నాన్ సిటిజన్స్కి ఎవరికైనా. మీరు గమనిస్తే ఆర్టికల్ 14, ద స్టేట్ షెల్ నాట్ డినై ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అలానే ఆర్టికల్ 15లో ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ అని ఉంది. సో ఆర్టికల్ 14 ఏమో పర్సన్స్ అంటే సిటిజన్స్కి నాన్ సిటిజన్స్కి, ఆర్టికల్ 15 ఓన్లీ ఫర్ సిటిజన్స్, ఆర్టికల్ 16 ఓన్లీ ఫర్ సిటిజన్స్. అలానే ఆర్టికల్ 21 ఉంది, ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఆర్టికల్ 21 పర్సన్స్కి. ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని సిటిజన్స్ కాకపోయినా అప్లై అవుతాయి, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ లాంటివి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి సిటిజన్స్కి మాత్రమే. రిమెంబర్, ద ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక మాట ఉంటుంది అనమాట, ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. అలానే ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబుల్, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ఫోర్సబుల్ కాదు. ఫండమెంటల్ రైట్స్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, అంటే ఆ మోడల్ ఐడియా, అన్ని ఫండమెంటల్ రైట్స్ అక్కడి నుంచి తీసుకోలేదు. కానీ ద ఐడియా ఆఫ్ గ్రాంటింగ్ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వటం అనేది మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో ద సేమ్ థింగ్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి యాడ్ చేసాం. 42nd Amendment 1976, 42వ రాజ్యాంగ సవరణ 1976. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబుల్ అవుతాయి. మనం స్టేట్కి వ్యతిరేకంగా కేసు వేయచ్చు, రిట్ పిటిషన్ వేయచ్చు. ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, 226 కింద హైకోర్టుకి వెళ్ళొచ్చు. సో బేసికల్గా ఇది. అలానే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఐడియా తీసుకున్నాం. హ్యావింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఒక ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ పెట్టుకోవాలని. అండ్ ఈ మధ్య చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారు ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, దాదాపు ప్రపంచంలో 50 కాన్స్టిట్యూషన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం, కానీ సిటిజన్స్ డ్యూటీస్ గురించి ఆలోచించరు. సిటిజన్స్ డ్యూటీస్ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పారు. దాదాపు ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 50 కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషన్స్. ప్రపంచ దేశాల్లో 50 దేశాల్లో రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అలానే ఇండియాలో కూడా ఉన్నాయి. సో మన రైట్స్ గురించి ఆలోచించినప్పుడు మన డ్యూటీస్ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పారు. ఈ డ్యూటీస్ గురించి
మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఫిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ వస్తాయి. నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇన్ ఫిలిమ్స్ దే లాస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ రివైజ్ వాట్ ఆర్ అవర్ ఫండమెంటల్ డ్యూటీస్. మన ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటో చూసుకుని దాని ఫిలిమ్స్లో ఏమొస్తుందో చెప్తాను. టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అంటే మన కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అవ్వాలి, మన నేషనల్ ఫ్లాగ్ని నేషనల్ యాంథమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, అలానే రాజ్యాంగంలో ఉన్న సంస్థలకి వాటన్నిటికీ మనం గౌరవం ఇవ్వాలి. టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్, నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. అంటే ఎలాంటి ఐడియాస్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం నడిపాం. పీస్, నాన్ వయలెన్స్, అంటే సత్య, అహింస, ట్రూత్, ఇలాంటివన్నీ. సో ఇప్పటికీ కూడా ఇండియాలో అవే ఇంపార్టెంట్. టు ప్రొటెక్ట్ ద సోవరిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క భారతీయుడికి ఒక బాధ్యత ఉంది. మన దేశం యొక్క సార్వభౌమ అధికారం, సమగ్రత, ఐక్యత కాపాడాలి. టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. ఎక్కడున్నా ఏం చేసినా మన దేశాన్ని మనం డిఫెండ్ చేయాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, మన దేశాన్ని మనం డిఫెండ్ చేసుకోవాలి. ఈ మధ్య యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక ఎమికస్ క్యూరీ పిటిషన్ వేస్తాం దానిలో మేము కూడా భాగస్వాములు అవుతామని. స్లోగా ఏం చేస్తారంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సిటిజన్షిప్ యాక్ట్ కరెక్టో తప్పో పక్కన పెడితే ఇండియన్ పార్లమెంట్ ఇస్ అ లీగల్ ఎంటిటీ, సోల్ లీగల్ బాడీ టు మేక్ ఏ లా ఫర్ ఇండియా. భారతదేశంలో చట్టాలు చేయడానికి మన పార్లమెంట్కి అర్హత ఉంది. మన పార్లమెంటు షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్లో, కాంకరెంట్ లిస్ట్లో ఉన్నవన్నీ చేయొచ్చు. అలాంటప్పుడు యుఎన్హెచ్ఆర్సి సుప్రీంకోర్టులో మేము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేస్తాం, యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మేము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేస్తామని ఎలా చెప్తుంది? సో ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ అన్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ఇండియా అండ్ యుఎన్హెచ్ఆర్సి హ్యావ్ నో లోకల్ స్టాండర్డ్. అంటే యుఎన్హెచ్ఆర్సికి ఈ కేసులో ఎటువంటి అర్హత లేదు భారతదేశ సుప్రీంకోర్టులో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నీ ఉద్దేశం ఏదైనా సరే, నీ ఆలోచన ఏదైనా సరే, అది వేరే విషయం. కానీ టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. ఏ సమస్య వచ్చినా మన దేశాన్ని మనం డిఫెండ్ చేసుకోవాలి, అవసరమైనప్పుడు దేశానికి సేవ్ చేయాలి, నేషన్ సర్వీస్ చేయాలి. ఓకే. అండ్ టు ప్రమోట్ బ్రదర్హుడ్, ఎప్పుడు కూడా బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయాలి. ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్, రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీస్ అండ్ టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డిరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. మీ అందరికి తెలుసు రేపు March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నేషన్ లోకల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీద చాలా అవగాహన వస్తుంది. నేను రాత్రి కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తారు తెలుసా? దేశం ఏమైపోతుంది, దిశ ఇన్సిడెంట్ ఇలా జరిగిపోయింది, ఆ తర్వాత వచ్చిన ఉమెన్స్ డే ఇది, అమ్మాయిలు సెక్యూరిటీ కావాలి, ఏ స్పీకర్ మాట్లాడినా మాట్లాడతారు. కానీ రినౌన్స్ ప్రాక్టీసెస్ డిరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటి తెలుసా? ముందు బిహేవియరల్ చేంజ్ రావాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ తీసుకున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్లో ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో క్యాంపెయిన్ జరిగింది. సో చాలా వరకు ఒక అవేర్నెస్ వచ్చింది అట్లీస్ట్. అలానే ఒక మిషన్ మోడ్లో, క్యాంపెయిన్ మోడ్లో రెస్పెక్ట్ ఉమెన్, హానర్ ఉమెన్, ప్రొటెక్ట్ ఉమెన్ అనే ఒక క్యాంపెయిన్. నెక్స్ట్ 5 yearsలో సెన్సిటైజేషన్ టువర్డ్స్ ఉమెన్. అంటే చాలామంది అనొచ్చు అది మనకి ఎలా తెలుసుద్ది? స్వచ్ఛ భారత్ అనుకోండి, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఏమైందో చూసుకోవచ్చు, ఎందుకంటే అది విజిబుల్గా ఉంటుంది. కానీ అమ్మాయిలను రెస్పెక్ట్ చేస్తున్నాం అనేది విజిబుల్గా మీకు ఎలా తెలుస్తుంది అంటే, విజిబుల్గా ఈరోజుకి ఈరోజు తెలియకపోవచ్చు, కానీ సొసైటీలో వచ్చిన మార్పు అనేది అర్థమవుతుంది కదా, వీ కెన్ ఫీల్ ఇట్, రైట్? సో టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డిరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ మైట్ బి అ ప్రిలిమ్స్ క్వశ్చన్. మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఈ మాట ఉందా అని. ఎస్ ఉంది. ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ చూసాం, దిశ ఇన్సిడెంట్ చూసాం, ఇంతకుముందు ఆయేషా మీరా ఇన్సిడెంట్ చూసాం. ఇలా 100,000 ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ఈ డ్యూటీని ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో మనం ఈవెన్ మెయిన్స్లో అయినా ఎక్కడైనా రాసేయాలి, ఇది ఏదో ఎథిక్స్లో అయినా రాయాలి.
ఫండమెంటల్ డ్యూటీస్లో ఈ ట్యాగ్ లైన్ ఉంది అనేది ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎక్కడైనా మనకు చాలా యూజ్ అవుతుంది. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, లేక్స్, వైల్డ్ లైఫ్, అండ్ టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్. ఈ టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు తెలుసా? ఇండియాలో ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ 1960. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనుషులు ఎలానో ఇతర జీవజాలాలు కూడా వాళ్ళని క్రూయల్గా బిహేవ్ చేయకూడదు. మనం ఏమనుకుంటాం, హ్యూమన్ బీయింగ్సే హర్ట్ అవుతారు, హ్యూమన్ బీయింగ్స్కే పెయిన్ కలుగుద్దని. కానీ అదర్ లివింగ్ క్రియేచర్స్ ఆర్ ఆల్సో సెంటియంట్, వాళ్ళకు కూడా కొంత ఫీలింగ్ పార్ట్ ఉంటుంది, పెయిన్ పార్ట్ ఉంటుంది. సో ఎనిమల్స్ని కూడా ట్రీట్ చేయాలి అని. అయితే మనం చూస్తే ఇండియాలో కర్ణాటకలో కంబాల, తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, అలానే మీరు చాలా చోట్ల చూస్తుంటారు బుల్ ఫైట్స్, ఎద్దుల పందాలు, అలానే ఎలిఫెంట్స్ని కొట్టి టెంపుల్స్లో ప్రొసెషన్కి పంపించడం. అనేక సందర్భాల్లో మనం ఎనిమల్స్ మీద క్రూయల్టీ చూపిస్తాం అన్నమాట. మనం చాలా క్రూయల్టీ. అంతెందుకు ఈ మధ్య ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అని చెప్పి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఒక ప్రయోగాన్ని చేశారు. ఏంటంటే మంగూస్ యొక్క హెయిర్ పెయింటింగ్ బ్రష్కి బాగా ఉపయోగపడుతుంది. మంగూస్ హెయిర్ని వీళ్ళు పోస్ట్ చేయడం మొదలెడితే చాలా ఫ్యాక్టరీస్ మీద వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు వెళ్ళి ఆ ఫ్యాక్టరీస్ మీద సర్ప్రైజ్ చెక్స్ చేసి చాలా ఫ్యాక్టరీస్ మూసేయించారనమాట, ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అనే పేరుతో. సో ఇట్లా చాలా ఉంటాయి. ఉదాహరణకి అస్సాంలో 1 హార్న్ రైనోస్ చాలా ఫేమస్. రైనోస్ హార్న్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ అనమాట. 1 హార్న్ రైనోస్ చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్ కూడా. ఈ 1 హార్న్ రైనోస్లో ఆ హార్న్ రైనోస్ యొక్క హార్న్ కోసం రైనోస్ని చంపేస్తారు, పోచింగ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ హార్న్ ట్రెడిషనల్ చైనీస్ టిబెటియన్ మెడిసిన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ హార్న్ పొడి చేసి వాళ్ళు ఒక మెడిసిన్ తయారు చేస్తే మేల్ పొటెన్సీ పెరిగిద్దని చెప్పి వాళ్ళ నమ్మకం. దాంతో ఆ హార్న్ కోసం రైనోస్ని చంపుతారు. సో ఇట్లా చాలా విషయాల్లో మనం టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెడికేటెడ్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ ఎలానో టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్ ఈజ్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ. టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్ ఈజ్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ. ఓకే. అలానే 2 years బ్యాక్ వినే ఉంటారు, కుక్క పిల్లలకి నిప్పండించడం, కుక్క పిల్లల్ని డాబా మీద నుంచి కిందకి ఇసిరేయటం, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ ఇండియాలో. అందుకని ఇది కూడా ఇంపార్టెంట్. సో టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. మీరు ఇండియాలో చాలాసార్లు వినే ఉంటారు బ్లాక్ మ్యాజిక్, తర్వాత పిల్లి ఎదురు రాకూడదు, ఒక వీడియో ఎదురు రాకూడదు, లేకపోతే చేతబడి చేస్తున్నారు, జోగిని సిస్టమ్, ఒక అమ్మాయిని టెంపుల్కి వదిలేయటం. ఇట్లా ఇండియాలో చాలా మూఢాచారాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అంటే వినాయకుడు పాలు తాగుతున్నాడు, సాయిబాబా కళ్ళలోంచి రక్తం వస్తుంది. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. రేషనాలిటీ ప్రమోట్ చేయాలి. మొన్నో మళ్ళా న్యూస్లోకి వచ్చారు దబోల్కర్ అనే ఒక మహారాష్ట్రలో ఒక రేషనలిస్ట్ ఉన్నాడు, ఆయన చంపేశారు. కర్ణాటకలో కాల్బుర్గి అని ఆయన చంపేశారు. ఎవరైతే రేషనలిజంని ప్రమోట్ చేస్తారో, ఎవరైతే ఎథీస్టులు ఉంటారో, ఇలా మూఢాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళపైన అటాకులు జరుగుతుంది ఇండియాలో. కానీ మనం ఏం ప్రమోట్ చేయాలి తెలుసా? సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. ఇంకొక విచిత్రం ఏంటంటే సూడో సైన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సూడో సైన్స్ అంటే మహాభారతంలో ఆల్రెడీ స్కైప్ ఉంది, వాట్సాప్ లైవ్ కాల్స్ ఉన్నాయి అని చెప్పి ప్రమోట్ చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు ఆల్రెడీ. త్రిపుర సీఎం. అలానే ఇండియాలో హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడో జరిగింది,
ఫస్ట్ బెస్ట్ వరల్డ్లో పురాణాల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వినాయకుడికి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని. ఆ తర్వాత క్లోనింగ్లో మనం ద్రౌపదికి పిల్లలు ఎలా పుట్టారు దగ్గర నుంచి గాంధారికి పిల్లలు ఎలా పుట్టారు దగ్గర నుంచి ఇలాంటి కాన్సెప్ట్లను తీసుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇవన్నీ 2 years బ్యాక్ సైన్స్ కాంగ్రెస్లో మాట్లాడారు. దాంతో కొత్తగా సైన్స్ కాంగ్రెస్ లాస్ట్ 2 years నుంచి మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో ముందే పేపర్ సబ్మిట్ చేయండి. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ముందే పేపర్ సబ్మిట్ చేయండి. ఆ పేపర్ని దాటి స్క్రిప్ట్ దాటి మాట్లాడకూడదు అని చెప్పి సైన్స్ కాంగ్రెస్ రూల్స్ పెట్టింది. ఎందుకంటే సైన్స్ కాంగ్రెస్కి వచ్చి ఇంటర్నేషనల్గా అందరూ వస్తున్నారు. వచ్చేసాక అందరు సైంటిస్టులు వచ్చాక కూర్చుని హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, స్కైప్ గురించి, విమానాలు రైట్ బ్రదర్స్ కాదండి విమానాలు కనిపెట్టింది. ఓకే, పుష్పక విమానం ఎప్పుడో ఉందంట మన కథల్లో. సో ఇవన్నీ స్టోరీస్. అందుకనే ఇది కూడా ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. టు డెవలప్ scientific temper, humanism, spirit of inquiry and reform. To preserve and protect the rich heritage of our composite culture. To preserve and protect the rich heritage of our composite culture. ఇండియాలో కాంపోజిట్ కల్చర్ ఉంది. రకరకాల ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్ హ్యాబిట్స్. నార్త్ ఇండియా కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్, సౌత్ ఇండియా కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్, నార్త్ ఈస్ట్ ఇండియా డిఫరెంట్, ఏ స్టేట్ కా స్టేట్ మళ్ళీ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కుజిన్స్, డిఫరెంట్ డాన్సెస్. ఇవన్నీ మనం కాపాడుకోవాలి, ఆ రిచ్ హెరిటేజ్ని కాపాడుకోవాలి. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కాంపోజిట్ కల్చర్. ఒక కల్చర్ కరెక్టు, ఒక కల్చర్ బాగుంది, ఇంకో కల్చర్ బాగాలేదని చెప్పడానికి లేదు. ఒక కల్చర్ బాగుంది, ఇంకో కల్చర్, ఇట్స్ అ కాంపోజిట్ కల్చర్. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో నేషనల్ యూనిటీ డే రోజు, సర్దార్ పటేల్ బర్త్డే రోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఏంటి తెలుసా? ఒక స్టేట్ వాళ్ళకి ఇంకో స్టేట్ గురించి తెలియజేయటం. ఇండియాని సర్క్యూట్స్గా డివైడ్ చేసి, ఒక సర్క్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తమిళనాడు వీళ్ళకి అస్సాం కల్చర్ తెలియాలి, కాశ్మీర్ వాళ్ళకి తమిళనాడు కల్చర్ తెలియాలి. సో ఇలా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి నేను 2017లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి అడిగారు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. అంతకుముందే నేను హోర్డింగ్స్ అన్నీ చూశాను. ఢిల్లీలో 3-4 హోర్డింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ 2015లో స్టార్ట్ అయింది, కానీ 16లో దీని మీద బాగా అవగాహన వచ్చింది. వెళ్ళేసరికి 2017లో హోర్డింగ్స్ ఉన్నాయి. హోర్డింగ్ కూడా చూశాను, గ్యారంటీ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ కనుక్కున్నా, కానీ ఇంటర్వ్యూలో అడిగారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. అలానే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. తర్వాత టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వాయిలెన్స్. మీకు తెలుసు ఢిల్లీలో ఇప్పుడు ఏం జరుగుతుందో, వాయిలెన్స్. ఎప్పుడైనా సరే మనకి ప్రొటెస్ట్ చేయాలంటే పీస్ఫుల్గా చేయాలి. బస్సుల మీద రాళ్ళు వేయటం, ట్రైన్స్ మీద రాళ్ళు వేయటం, లేదా బస్సులను రిప్పండించడం ఇలాంటివి చేయకూడదు. బికాస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అస్. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వాయిలెన్స్. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ in all spheres of individual and collective activity, so that the nation rises to the higher levels of endeavor and achievement. To strive towards excellence in all spheres of individual and collective activity, so that the nation rises to the higher levels of endeavor and achievement. Alane whoever is parent or guardian should send their children to the schools between 6 to 14 years of age. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి. బేసికల్గా ఈ ఫండమెంటల్ డ్యూటీ లేదు. అయితే 86th అమెండ్మెంట్ 2002లో దీన్ని ఫండమెంటల్ డ్యూటీలో చేర్చారు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అయింది కాబట్టి 86th అమెండ్మెంట్ 2002లో దీన్ని ఫండమెంటల్ డ్యూటీస్లో చేర్చారనమాట. ఇప్పుడు దీనిలో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి చూడండి. విచ్ వన్ ఆఫ్ ద బిలో ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ అని ఇచ్చి, A. To renounce the practices derogatory to the dignity of women. B. To help neighbors and be good Samaritans. C. To pay taxes. D. Duty to vote. Duty to vote కానీ, to pay taxes కానీ
డ్యూటీ ఆఫ్ బీయింగ్ ఏ గుడ్ సమారిటన్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా మన ఫండమెంటల్ డ్యూటీస్లో లేవు. ఇలాంటివి మధ్యలో పెట్టేసి ఫిలిమ్స్లో క్వశ్చన్ అడిగేస్తారు. ఓకే, అదే ఫండమెంటల్ డ్యూటీస్ మీద మెయిన్స్లో అడగాలంటే ఎక్స్ప్లెయిన్ ద రిలవెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు నేను వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను చూసారా, అలానే ఎగ్జాంపుల్స్తో పాటు చట్టాలు రాయాలి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్ అదొకటి. అలానే ఉమెన్ గురించి రాసేటప్పుడు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. చిల్డ్రన్ గురించి రాసేటప్పుడు ఆర్టీఈ యాక్ట్. ఓకే, కమ్యూనల్ హార్మోనీ గురించి రాయాలి. అలానే సెడిషన్ లాస్ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ. అలానే నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, ఫ్లాగ్ కోడ్ 2002, నేషనల్ హానర్స్ యాక్ట్ 1971. ఇవన్నీ యాడ్ చేసి రాసి ఈ రోజుకి కూడా ఫండమెంటల్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ద టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్. దేర్ ఆర్ నో రైట్స్ వితౌట్ డ్యూటీస్. సో కొన్ని సోషలిస్ట్ కంట్రీస్లో ఏమంటారు తెలుసా, ముఖ్యంగా ఫ్యాసిస్ట్ దేశాల్లో ముస్సోలిని అనేవాడు, యూ హ్యావ్ ఓన్లీ వన్ రైట్, దట్ ఈస్ టు డూ యువర్ డ్యూటీ. ఇండియా ఇస్ నాట్ ఎ ఫ్యాసిస్ట్ స్టేట్ ఆర్ కంప్లీట్ సోషలిస్ట్ స్టేట్. ఇండియా గివ్స్ ప్రిఫరెన్స్ టు రైట్స్, ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు పర్ఫామ్ అవర్ డ్యూటీస్. అదే టైంలో మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది మన డ్యూటీస్ మనం చేయటంలో. ఫ్యాసిస్ట్ స్టేట్స్లో ఏంటి, యూ హ్యావ్ ఓన్లీ వన్ రైట్, దట్ ఈస్ టు డూ యువర్ డ్యూటీ. సోషలిస్ట్ స్టేట్స్లో దే గివ్ ప్రిఫరెన్స్ టు డ్యూటీస్. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ సోషలిజం. మనం రైట్స్ ఇస్తాం, అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో ఆస్ ద సిటిజన్స్ టు ఫాలో దేర్ డ్యూటీస్, టు ఫుల్ఫిల్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎథిక్స్లో కూడా ఉపయోగపడతాయి, ఇంటర్వ్యూ ఆన్సర్స్లో ఉపయోగపడతాయి, ఎస్ఏ రైటింగ్లో ఉపయోగపడతాయి, ఫిలిమ్స్లో ఉపయోగపడతాయి, మెయిన్స్లో ఉపయోగపడతాయి. అండ్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో ఐజీపీ, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో కూడా ఉపయోగపడతాయి. సో ఫండమెంటల్ డ్యూటీస్ లేకుండా ఏమీ లేదు. యాంటీ డిఫెక్షన్ లా in January 2020, the Supreme Court urged the Parliament to set up an independent tribunal to decide on the disqualification of legislators as soon as possible with respect to anti-defection law, instead of depending on Speaker who is a party member. జనవరి 2020లో అంటే ఒక నెలన్నర క్రితం సుప్రీంకోర్టు పార్లమెంట్ని చెప్పిందండి, పార్లమెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఏమనంటే వీలైనంత తొందరలో యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి డిఫెక్షన్ చేశాడా లేదా అనే దానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ని పెట్టండి. యాంటీ డిఫెక్షన్ లా విషయంలో స్పీకర్ పైన ఆధారపడద్దు. ఎందుకంటే స్పీకర్ ఒక మనిషే, స్పీకర్ ఒక పార్టీకి చెందినవాడు, ఖచ్చితంగా పక్షపాతం చూపించే స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ పెట్టే దిశగా ఆలోచించండి, ఒక చట్టం చేయడానికి ఆలోచించండి అని చెప్పి సుప్రీంకోర్టు పార్లమెంట్కి చెప్పిందనమాట. సో దాంతో యాంటీ డిఫెక్షన్ లా మళ్ళీ కూడా న్యూస్లోకి వచ్చింది. దాంతోపాటు కర్ణాటకలో ఎపిసోడ్, నార్త్ ఈస్ట్లో 2-3 స్టేట్స్లో ఎపిసోడ్స్, అండ్ యాంటీ డిఫెక్షన్ లా విషయంలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో సెంట్రల్ లెవెల్లో స్పీకర్ ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నారు అనే దాని మీద చాలా పెద్ద చర్చ ఉంది. దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్లో, రాబోయే ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్స్ రావచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. In our constitution there are 2 articles. మన కాన్స్టిట్యూషన్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 102 అండ్ ఆర్టికల్ 191. ఈ 102, 191 దేని గురించి డిస్కస్ చేస్తున్నాయని చూస్తే 102 అనే ఆర్టికల్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్, 191 డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్. అయితే మామూలుగా డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరసత్వం కోల్పోతే, లేదా అన్సౌండ్ మైండ్, మెంటల్ వస్తే, మైండ్ సరిగ్గా పనిచేయకపోతే,
లేదా అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెన్స్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఐపీ పెట్టేస్తే, దివాళా తీసేస్తే, లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇతర ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైనా ఉంటే, ఈ విషయాల్లో డిస్క్వాలిఫై ఎవరు చేస్తారంటే సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రికమెండేషన్స్ మీద ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై చేస్తాడు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో ప్రెసిడెంట్ అదే చేయాలి. షెల్ ఆర్టికల్ 103 ప్రకారం ఏ విషయాల్లో భారత పౌరుడు కాకపోతే, ఈ మధ్య ఒక తెలంగాణ ఎమ్మెల్యే మీద కూడా ఇది వచ్చింది, భారత పౌరుడు కాదని చెప్పి. ఓకే, సో ఇఫ్ హీఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇతర లాభదాయకమైన పనులు ఏమైనా చేస్తుంటే, లేదా అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఐపీ పెడితే, లేదా అన్సౌండ్ మైండ్, ఈ కండిషన్స్లో డిస్క్వాలిఫికేషన్ రికమెండ్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, డిస్క్వాలిఫై చేయాల్సింది ప్రెసిడెంట్. ఆర్టికల్ 103 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏది చెప్తే అది ప్రెసిడెంట్ వినాలి. హీ షెల్, ఇది కూడా క్వశ్చన్ కావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏది చెప్తే అది ప్రెసిడెంట్ వినాలి. అయితే స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ చెప్తుంది గవర్నర్ వినాలి. అది 191. అయితే ఇక్కడ 102 క్లాస్ 2, 191 క్లాస్ 2 ఉంది. ఈ రెండింటి ప్రకారం ఏంటంటే పార్లమెంటు సపరేట్ చట్టం చేయొచ్చు. పార్లమెంటు ప్రత్యేకమైన అంశాల్లో సపరేట్ లా చేయొచ్చు. 191 క్లాస్ 2 ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా చేశారు. 10th షెడ్యూల్లో యాడ్ చేశారు. దాన్నే పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు. భారత రాజకీయాల్లో ఆయారాం గయారాం, వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇది చాలా కామన్. పాలిటిక్స్ అంటే లాభదాయకమైన ఒక వ్యాపారంలా తయారైంది. 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ద్వారా మన కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ యాడ్ చేశారు. ఈ 10th షెడ్యూల్ ప్రకారం ఏం చేశారు అంటే యాంటీ డిఫెక్షన్ లాని 10th షెడ్యూల్లో చేర్చి ఒక మాట చెప్పారు. ఇఫ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ విన్స్ ఫ్రమ్ ఏ టికెట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఆఫ్టర్ విన్నింగ్ if he quits that political party voluntarily and joins other political party, it comes under defection, he shall be disqualified. అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా ఒక పార్టీ టికెట్తో గెలిచిన తర్వాత స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా వేరే పార్టీలోకి జంప్ అయిపోతే దాన్ని ఫిరాయింపు అంటారు, అతని అనర్హతకి గురి చేస్తారు. అలానే ఒక ఇండిపెండెంట్ మెంబర్గా పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఆఫ్టర్ దట్ ఇఫ్ హీ జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ దెన్ ఆల్సో ఇట్ కమ్స్ అండర్ డిఫెక్షన్. ఒక ఇండిపెండెంట్ మెంబర్గా ఇఫ్ హీ కంటెస్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ మెంబర్ అండ్ విన్స్ ఓవర్ పీపుల్స్ హార్ట్స్ అండ్ గెట్స్ ద ఓట్స్, అండ్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఇఫ్ హీ జాయిన్స్ అదర్ పొలిటికల్ పార్టీ, అప్పుడు కూడా డిఫెక్షన్. అయితే నామినేట్ అవుతారు కదా, nominated members within 6 months they will select a political party. If they wanted to join a political party, they should join it within 6 months. ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళు 6 నెలల లోపల జాయిన్ అయిపోవాలి, లేకపోతే ఆ తర్వాత అయితే డిఫెక్షన్. అదేవిధంగా ఎవరైతే పార్టీ విప్ ఇచ్చిన తర్వాత, పార్టీ ఈ పని చేయి, ఈ ఓటు ఇలా వెయ్యి అని చెప్పిన తర్వాత ఆ ఓటు అలా వెయ్యరో ఆబ్సెంట్ అవుతారో వాళ్ళకు కూడా డిఫెక్షన్ లా అప్లై అవుతుంది. అన్లెస్ ఇట్ షుడ్ బి కండోన్, ఇఫ్ ఆబ్సెంటిజం ఈజ్ కండోన్ విత్ ఇన్ 15 days దెన్ యాంటీ డిఫెక్షన్ లా విల్ నాట్ అప్లై. ఆ పార్టీ కనుక ఆబ్సెంటిజంకి కారణం చెప్పి ఓకే నేను కండోన్ చేస్తున్నానని చెప్తే అప్పుడు యాంటీ డిఫెక్షన్లో అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అయిపోద్ది. సో ఆబ్సెంటిజం కూడా డిఫెక్షన్లో అప్లై అవుద్ది. ఇప్పుడు పార్టీ విప్ జారీ చేసింది, పలానా కాన్ఫరెన్స్ మోషన్లో లేదా పలానా మోషన్లో నువ్వు ఓటేయాలి, నువ్వు ఆబ్సెంట్ అయిపోయావు, అప్పుడు కూడా నీకు అప్లై అవుతుంది లా, అప్పుడు కూడా నీకు లా అప్లై అవుతుంది అనమాట. అన్లెస్ మీ పార్టీ నువ్వు ఆబ్సెంట్ అయిపోతే మీ పార్టీ 15 రోజుల లోపల కండోన్ చేయాలి. పర్లేదు మా అబ్బాయే లైట్ తీసుకోండి, ఏదో బాగాలేదో ఏదో ఒకటి సిఓఎన్ డివైని కండోన్ చేయాలి. పార్టీ షుడ్ కండోన్ ఇట్. ఓకేనా? అయితే ఈ 52nd అమెండ్మెంట్ యాక్ట్లో ఒక మాట ఉంది,
ఇలా ఒక్కళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే అది డిఫెక్షన్. 1/3 కనుక స్ప్లిట్ అయిపోతే, 1/3 మంది కనుక స్ప్లిట్ అయిపోతే అది డిఫెక్షన్ కిందకి రాదు, చీలిక. చీలిక అంటే ఆ పార్టీలోంచి 1/3 బయటకు వెళ్ళిపోతే దట్ వోంట్ కమ్ అండర్ డిఫెక్షన్ అని. అయితే ఈ 52nd అమెండ్మెంట్కి మళ్ళీ అమెండ్మెంట్ చేశారు, అదే 91st అమెండ్మెంట్. 52nd అమెండ్మెంట్కి అగైన్ దే హ్యావ్ అమెండెడ్. దట్ పర్టికులర్ అమెండ్మెంట్ ఈజ్ కాల్డ్ 91st అమెండ్మెంట్. ఏంటి 91st అమెండ్మెంట్ వినండి. ఈ 91st అమెండ్మెంట్ ఏంటంటే ఈ 1/3 స్ప్లిట్ని ఎత్తేసారు. 1/3 స్ప్లిట్ తీసేసి 2/3 మెర్జర్, 2/3 మంది వెళ్ళి ఇంకో దాంతో విలీనం అయిపోవచ్చు. ఇప్పుడు 1/3 స్ప్లిట్ కాదు, 1/3 స్ప్లిట్ రాంగ్. ఆ తర్వాత చాలా స్ప్లిట్లు అయిపోయేలా, అందుకని 2/3 మెర్జర్, 2/3 ఆ పార్టీలో ఉన్న సభ్యుల్లో 2/3 మంది వెళ్ళిపోయి ఇంకో పార్టీలో విలీనం అయిపోవచ్చు. సో 91st అమెండ్మెంట్ ద్వారా ఈ 1/3 స్ప్లిట్, 1/3 మంది స్ప్లిట్ అని తీసేసి 2/3 మెర్జర్ అనేది చేర్చారు. దట్ ఈస్ 91st అమెండ్మెంట్. క్వశ్చన్ అది కూడా కాదు. ఇప్పుడు టాపిక్ డిస్కషన్ ఏంటంటే, ప్రిలిమ్స్లో మ్యాక్సిమం ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్, ఏ కేసులో యాంటీ డిఫెక్షన్ లా పూర్తిగా కరెక్ట్ అని చెప్పారు. మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఈ కేసు లేకుండా ఎగ్జామ్ లేదు. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో పూర్తి స్థాయిలో మొత్తం కరెక్ట్ అని చెప్పిన కేసు ఒకటి ఉంది. ఆ కేసు పేరు, ఈ కేసు డీటెయిల్గా స్టడీ చేసుకోండి, రాసుకోండి. కేసు పేరు కిహోతు హోలోహాన్, నార్త్ ఈస్ట్ అనమాట, KIHOTO, కిహోతు హోలోహాన్, HOLLOHAN, కిహోతు హోలోహాన్ వర్సెస్ జచిల్హు, ZACHILLHU. ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా చేసిన తర్వాత దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టరల్ రిఫార్మ్స్ 170th 170th లా కమిషన్ రిపోర్ట్ 1999 ఇవన్నీ కూడా ఏం చెప్పాయంటే, అలానే కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ వెంకటాచలయ్య. సో దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టరల్ రిఫార్మ్స్ 170th 170 లా కమిషన్ రిపోర్ట్, వెంకటాచలయ్య కమిషన్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రివ్యూ. వీళ్ళందరూ ఏం చెప్పారంటే, కాన్ఫిడెన్స్ మోషన్కి, నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఇలాంటి వాటికి డిఫెక్షన్ అప్లై చేయి, ఇండివిజువల్గా ప్రతి ఓటింగ్లో యాంటీ డిఫెక్షన్ అప్లై చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పార్టీ ఎమ్మెల్యేని, నాకు ఆ పార్టీ భావజాలం ఒక దానిలో నచ్చలేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఓటేసిన హక్కు లేదా ఉండాలి. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎన్ ఎంపీ, in all matters, in all things, you should not expect me to vote only on the party ideology. ప్రతి దానిలో పార్టీ పాలసీ ఏదంటే అది నేను సమర్థించాలా? సార్, పార్టీ కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఆ పార్టీ టికెట్ తీసుకుని గెలిచాను కాబట్టి నేను ఆ పార్టీకి బద్దున్నై ఉంటాను, ఐఎమ్ ఒబ్లైజ్డ్ టు దట్ పార్టీ. కానీ ప్రతి అంశంలో, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ ఆఫ్ పాలసీ మేకింగ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లా, డూ యూ మీన్ దట్ జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ టేకెన్ యువర్ పార్టీ టికెట్, do you mean that I need to oblige that and I need to follow your party whip? కాబట్టి ఎంపీస్కి, ఎమ్మెల్యేస్ కూడా డెమోక్రటిక్ డిసెంట్ అనేది ఉండాలి. వాళ్ళ పార్టీ చెప్పినంత మాత్రాన వాళ్ళకి మనసు ఉండకుండా పార్టీ ఏ చెప్తే అది వినాలని లేదు. కానీ కిహోతు హోలోహాన్ జచిల్లులో అలా ఏమీ లేదు, పార్టీ ఏ చెప్తే అది వినాలి. ఇండియన్ ఓటరు నీ మొహం చూసి ఓటేయడు, పార్టీ మొహం చూసి ఓటేస్తాడు. ఇండియన్ ఓటరు క్యాండిడేట్ మొహం చూసి తక్కువ ఓటేస్తాడు, పార్టీ ఐడియాలజీ చూసి ఓటేస్తాడు. సో నువ్వు పార్టీ ఏది చెప్తే అది చేయాలి, అది ఆర్గ్యుమెంట్. ఎగ్జామ్కి ఇంపార్టెంట్. కానీ రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయమైన విషయం ఏంటంటే, యాంటీ డిఫెక్షన్ లా విషయంలో మాత్రమే, మిగతా డిస్క్వాలిఫికేషన్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ చేస్తాడు, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తే స్టేట్ గవర్నర్ చేస్తాడు. కానీ with respect to anti-defection law, the disqualification is decided by the speaker. And ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, there is no time limit.
స్పీకరు ఇన్ని నెలల లోపల చేయాలి, ఇన్ని రోజుల లోపల చేయాలి అని లేదు. దాంతో ఏమైపోయింది తెలుసా? దాంతో ఇప్పుడు స్పీకర్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ మెంబర్. బ్రిటన్లో అలా కాదు. ఒకసారి స్పీకర్ అయ్యే ముందే పొలిటికల్ పార్టీకి రిజైన్ చేసి వస్తారు. ఇండియాలో అలా కాదు. స్పీకర్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ మెంబర్. ఆ స్పీకరు వాళ్ళ పార్టీకి ఫేవర్ అవుతుంది అనుకోండి. ఉదాహరణకి నేను రూలింగ్ పార్టీ స్పీకర్. స్పీకర్ ఈ జనరలీ ఫ్రమ్ రూలింగ్ పార్టీ ఆర్ రూలింగ్ కోalition. స్పీకర్గా జనరల్గా ఎవరు ఎన్నికవుతారు? రూలింగ్ వాళ్ళే ఎన్నికవుతారు. అపోజిషన్ పార్టీ నుంచి నా పార్టీలోకి ఒక ఆయన వచ్చేసాడు. అపోజిషన్ పార్టీలో పవర్లో లేదు, రూలింగ్ పార్టీ పవర్లో ఉంది. పవర్లో ఉన్న పార్టీలో ఉంటేనే మంచి జరిగిద్దని చెప్పి అపోజిషన్ పార్టీ నుంచి రూలింగ్ పార్టీకి ఒక అతను వచ్చేసాడు. నేను రూలింగ్ పార్టీ, నేనేం చేస్తాను, అతని పైన డిఫెక్షన్ ఇష్యూ పెండింగ్లో పెట్టేస్తాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈలోపు ఎన్నికలు వచ్చేస్తాయి. ఐఎమ్ మిస్యూజింగ్ మై పవర్. అందుకే ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది, స్పీకర్ నీ డెసిషన్ నువ్వు తీసుకో, కానీ ఎన్ని రోజుల్లో తీసుకుంటావో చెప్పు అని. టేక్ యువర్ ఓన్ డెసిషన్, బట్ లెట్ మీ నో హౌ మచ్ టైమ్ యూ టేక్ ద డెసిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్య స్పీకర్కి డైరెక్ట్ చేసిన ఒక కేసులో. సో అది ప్రాబ్లం. స్పీకర్ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ విత్ రెస్పెక్ట్ టు డిఫెక్షన్స్, అండ్ no man can take an objective decision when his personal interest is involved. Humans can rarely take an objective decision when their party's interest is involved. అలాంటప్పుడు స్పీకర్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా ఉంటాడని ఎలా అనుకుంటారు? అందుకని జనవరి 2020లో సుప్రీంకోర్టు పార్లమెంట్కి ఒక రిక్వెస్ట్ చేసింది. పార్లమెంట్ మేక్ ఏ లా, హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్, లెట్ దెమ్ డిసైడ్ విత్ ఇన్ ఎ టైమ్ ఫ్రేమ్ about anti-defection. Don't give this power to speaker అని చెప్పు. ఇది ఈ ఎంటైర్ స్టోరీ. ఈ స్టోరీ ఇంతే గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టోరీలో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఒక కేసు, కిహోతు హోలహాన్ వర్సెస్ జోచిల్ హో. దానిలో యాంటీ డిఫెక్షన్లా కరెక్ట్, యాంటీ డిఫెక్షన్లో ఉన్న ప్రొవిజన్స్ కరెక్ట్. దానికి కారణం ఏంటంటే పార్టీ ఒక వ్యక్తిని కాదు, ఇండియాలో జనం ఎక్కువ మంది పార్టీని చూసి ఓటేస్తారు కాబట్టి పార్టీ లైనే మనం ఫాలో అవ్వాలి. ఇయర్ యాంటీ డిఫెక్షన్ లా దాటి స్పీకర్ పవర్స్ కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఎందుకంటే స్పీకర్, మనీ బిల్, యాంటీ డిఫెక్షన్ లా ఇవన్నీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఇప్పుడు. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. స్పీకర్ ఏంటి, స్పీకర్ పవర్స్ ఏంటి, స్పీకర్ రోల్ ఎక్కడ కాంట్రవర్షియల్, స్పీకర్ మీద క్వశ్చన్స్ వస్తే ఏ క్వశ్చన్స్ రావచ్చు, ప్లేస్ ఏ పైవోటల్ రోల్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు. దో స్పీకర్ బిలాంగ్స్ టు ఏ పొలిటికల్ పార్టీ, after becoming the speaker, he represents the house as a whole. Though speaker belongs to a political party, after becoming the speaker, he represents the house as a whole. Speaker will be elected by the members of the house. లోక్ సభలో కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ ఆ సభలో ఉన్న సభ్యుల చేత ఎన్నుకొనబడతాడు. స్పీకర్ విల్ బి ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్. అలానే జనరల్గా ఎక్కడ రాసలేదు స్పీకర్ షుడ్ బి ఫ్రమ్ రూలింగ్ పార్టీ అని. కాన్స్టిట్యూషన్లో కానీ ఏ చట్టంలో కానీ ఎక్కడ స్పీకర్ ఏ పార్టీకి చెందినవాడై ఉండాలని ఎక్కడ రాసలేదు. కానీ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ స్పీకర్ ఎప్పుడు రూలింగ్ పార్టీ కానీ రూలింగ్ కోalition కానీ ఉంటారు. ఎందుకంటే సభలో ఎక్కువ మంది సభ్యులు రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు కాబట్టి. ఒక్కసారి దానికి ఎక్సెప్షన్ జరిగిందంట. సంగ్మా గారు, పిఏ సంగ్మా అని ఒక ఆయన గొప్ప వ్యక్తి, ప్లేస్ చనిపోయారు. ఆయన రూలింగ్ పార్టీకి రూలింగ్ కోalitionకి సంబంధం లేకపోయినా ఆయన స్పీకర్ చేశారంట. ఒక్కసారి అందరికీ ఆయన అంటే ఇష్టం, ఆమోదం ఉంది కాబట్టి. జనరల్గా రూలింగ్ పార్టీ రూలింగ్ కోalition ఎన్నుకుంటారు, స్పీకర్, డెప్యూటీ స్పీకర్. అండ్ స్పీకర్కి స్పెషల్ క్వాలిఫికేషన్ ఎక్కడా లేదు.
there is no specific or special qualification for speaker in the constitution or in any other law. ఆర్పీ యాక్ట్లో కానీ ఎక్కడ కూడా ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ స్పీకర్ కోసం ఎక్కడ లేదు. అయితే స్పీకరు సభలో సభ్యుడై ఉండాలి. లోక్సభ స్పీకర్ అయితే లోక్సభలో, లేదా స్టేట్ అసెంబ్లీలో స్పీకర్ అయితే ఆ సభలో సభ్యుడై ఉండాలి. అండ్ జనరల్గా స్పీకర్కి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఎక్కడ లేకపోయినా, దో there is no special qualification mentioned for the post of speaker, generally a person who is respected and with a high dignity and decorum, and also a person who have very good knowledge and experience with respect to parliamentary procedures and practices will be elected as speaker. అది ఎక్కడ లేకపోయినా కొంచెం డిగ్నిఫైడ్ వ్యక్తి, తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల్లో బాగా తెలిసిన వ్యక్తి, రాజ్యాంగంలో కొంచెం నైపుణ్యమైన వ్యక్తి, వీళ్ళని స్పీకర్గా జనరల్గా ఎన్నుకుంటుంటారు. ఈ మధ్య అలాంటివి కూడా పక్కన పెట్టారు, అది వేరే విషయం. ఈ మధ్య అది కూడా లేదులేండి, అది మీకు తెలుసు. కమింగ్ బ్యాక్ జనరల్గా నోట్కి ఏదో వస్తే అది మాట్లాడేవాళ్ళు, అలాంటి వాళ్ళు జనరల్గా స్పీకర్గా ఎలక్ట్ చేసుకోరు. అయితే ద స్పీకర్ వన్ సెలెక్టెడ్, ఒక స్పీకర్ ఒక సభకు ఉన్నప్పుడు ఆ సభ డిజాల్వ్ అయినా కానీ, ఈవెన్ దో ఇఫ్ దట్ లోక్సభ గెట్స్ డిజాల్వ్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గెట్స్ డిజాల్వ్, హీ విల్ కంటిన్యూ టు బి ద స్పీకర్ టిల్ ద న్యూ సభ గెట్స్ ఎలక్టెడ్. కొత్త హౌస్ ఎలక్ట్ అయ్యేంత వరకు పాత సభ డిజాల్వ్ అయినా సరే ఆ స్పీకర్ కంటిన్యూ అవుతారు. ఇది థంబ్ రూల్, గుర్తుపెట్టుకోండి. ద స్పీకర్ will be the speaker though the house gets dissolved till the new sabha gets elected. అలానే కొత్త హౌస్ ఎలక్ట్ అయిన తర్వాత ఆ స్పీకర్ పోస్ట్ వెకేట్ అయిపోతుంది. ఇన్ ద న్యూ హౌస్ దేర్ విల్ బి ఏ ప్రోటెమ్ స్పీకర్ ఆర్ స్పీకర్ ప్రోటెమ్. ఇన్ ద న్యూ హౌస్ దేర్ విల్ బి ప్రోటెమ్ స్పీకర్ ఆర్ స్పీకర్ ప్రోటెమ్. ఆర్టికల్ joint sitting అంటే making both houses sit together and decide on the issue. Article 108 of the Indian Constitution deals with joint sitting. Article 108. అసలు ఈ జాయింట్ సిట్టింగ్ ఏంటి, ఎందుకు ఒకసారి ఆలోచిద్దాం. జాయింట్ సిట్టింగ్ అంటే if a bill is passed by one house and the other house is not agreeing for it, ఒక బిల్లు ఒక సభ పాస్ చేసి ఇంకో సభ ఆమోదించట్లా, 6 months have passed, 6 నెలలు అయిపోయినాయి. ఫస్ట్ హౌస్ have passed the bill and the bill went to second house and second house suggested amendments మీద ఫస్ట్ హౌస్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. Or if there is a deadlock over the bill, ఒక బిల్లు విషయంలో పూర్తి స్థాయిలో డెడ్లాక్ జరిగితే, ఆర్టికల్ 108 ప్రకారం ఇఫ్ ఆఫ్టర్ ఎ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై వన్ హౌస్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద అదర్ హౌస్, ఒక బిల్లు ఒక హౌస్ పాస్ చేసిన తర్వాత ఇంకో హౌస్కి వెళ్తే, నెంబర్ 1, the bill is rejected by the other house. The houses have finally disagreed with respect to the amendments. ఆ బిల్లో ఎలాంటి సవరణ చేయాలో విషయంలో డిసగ్రిమెంట్ వస్తే, ఆర్ ఒక హౌస్ ఒక బిల్ పాస్ చేశాక ఇంకో హౌస్లో ఆ బిల్లు 6 నెలలు అయినా పాస్ కాకపోతే, లేదా బిల్లో డెడ్లాక్ ఏర్పడితే ఆ టైంలో జాయింట్ సిట్టింగ్ పెడతారు. అయితే 2 రకాల బిల్స్కి జాయింట్ సిట్టింగ్ పెట్టకూడదు. ఇది కూడా క్వశ్చన్ కావచ్చు. 2 రకాల బిల్స్కి జాయింట్ సిట్టింగ్ పెట్టరు. దేర్ ఓంట్ బి జాయింట్ సిట్టింగ్ అనమాట. కొన్ని సందర్భాల్లో ఎలాంటి అంటే మనీ బిల్స్లో లోక్సభకి సే ఎక్కువ ఉంటుంది, రాజ్యసభకి ఉండదు. దానిలో జాయింట్ సిట్టింగ్ పెట్టచ్చా? లేదు. అలానే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్, రాజ్యాంగ సవరణ బిల్లులు. సో ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్స్, in cases of constitutional amendment bills, there cannot be joint sitting. Okay, joint sitting కేవలం చట్టానికి మాత్రమే.
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఎ లా, ఇట్స్ లా వేరు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వేరు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూయెంట్ పవర్స్తో, ఆర్టికల్ 368 దానికి వర్తిస్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూయెంట్ పవర్, లా మేకింగ్ పవర్ ఇస్ లెజిస్లేటివ్ పవర్. లెజిస్లేటివ్ పవర్ ఇస్ డిఫరెంట్, కాన్స్టిట్యూయెంట్ పవర్ ఇస్ డిఫరెంట్. రాజ్యాంగాన్ని సవరించడం అనేది కాన్స్టిట్యూయెంట్ పవర్, లా చేయడం అనేది లీగల్ పవర్, లెజిస్లేటివ్ పవర్. సో ఓన్లీ జాయింట్ సిట్టింగ్ అనేది లాస్ట్కే అప్లై అవుతుంది. రెండు విషయాల్లో జాయింట్ సిట్టింగ్ అప్లై అవుతుంది. ఒకటి మనీ బిల్, రెండోది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఒకటి మనీ బిల్, రెండోది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ రెండుకి జాయింట్ సిట్టింగ్ అప్లై అవుతుంది. అండ్ జాయింట్ సిట్టింగ్లో మీ అందరికీ తెలుసు, లోక్సభలో దాదాపు 543, 544 మెంబర్స్ ఉంటారు యాజ్ ఆన్ డేట్. రాజ్యసభలో అరౌండ్ 250, ఒకళ్ళిద్దరు అటు ఇటు అంటే ఒకళ్ళిద్దరు తగ్గొచ్చు ఉంటారు. కానీ ఇద్దరిని కూర్చోబెట్టాక బిల్లు మీద ఓటింగ్ జరిగింది. టోటల్ 740, 750లో కౌంట్ చేస్తారు. అంటే లోక్సభ బై వర్చ్యూ ఆఫ్ హ్యావింగ్ న్యూమరికల్ మెజారిటీ, నెంబర్ వైజ్గా లోక్సభలో ఎక్కువ మంది ఉండటం వల్ల in joint sitting Lok Sabha will have an advantage. Lok Sabha by virtue of its numerical advantage, generally Lok Sabha will have a major say in the joint sitting. Speaker will preside, rules of Lok Sabha will apply. Speaker will preside, rules of Lok Sabha will apply. Speaker lekapothe deputy speaker, iddaru lekapothe deputy chairman of Rajya Sabha. Okay, అయితే ఒక్కసారి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసారనుకోండి, ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయినా సరే ఆ జాయింట్ సిట్టింగ్ మాత్రం జరిగింది. ఆఫ్టర్ ప్రెసిడెంట్ గివ్ నోటిఫికేషన్, ప్రెసిడెంట్ ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జాయింట్ సిట్టింగ్ ఆగదు. జాయింట్ సిట్టింగ్ విల్ బి కండక్టెడ్. ఇప్పటి వరకు 4 సార్లు జాయింట్ సిట్టింగ్ పెట్టారు టిల్ డేట్. లాస్ట్ 70 yearsలో 4 times we had joint sittings అనమాట. ఒకటి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, ఆ టైంలో డౌరీ ప్రొహిబిషన్ బిల్ మీద, వరకట్న నిషేధం, డౌరీ ప్రొహిబిషన్. 2 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ యాక్ట్ 1978, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ యాక్ట్ 1978. 3 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002, పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002. 4 ఉమెన్ రిజర్వేషన్ బిల్, 4వది పాస్ అవ్వాల. మొత్తం 4 సార్లు జాయింట్ సిట్టింగ్ పెట్టారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాకుండా 3 కూడా పాస్ అయిపోయాయి. ఎక్సెప్ట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 3 పాస్ అయిపోయాయి అన్నమాట. 3 పాస్ అయిపోయాయి. సో దిస్ ఈజ్ జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108. రెగ్యులర్గా ఇది స్కోప్, ఈ ఏరియాలో ఫిలిమ్స్కి క్వశ్చన్కి స్కోప్ ఉంది. జాయింట్ సిట్టింగ్ మీద యూ హ్యావ్ వెరీ గుడ్ స్కోప్ అనమాట. నెక్స్ట్ టాపిక్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఆర్టికల్ 105 and 194. 105 deals with parliament, 194 deals with state legislatures. 105 అనేది పార్లమెంట్, 194 స్టేట్ లెజిస్లేచర్స్. యాక్చువల్గా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ మోడల్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి బ్రిటిష్ మోడల్ నుంచి తీసుకున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఒక విషయం ఏంటంటే 105లో ఒక మాట ఉండేది. 44th Amendment 1978 ముందు, బిఫోర్ 44th Amendment 1978 మనకు ఒక మాట ఉంది. ఏ ఆర్టికల్లో 105లో ఏమనంటే, ఇండియన్ పార్లమెంటేరియన్స్ ఎంజాయ్ సచ్ అదర్ ప్రివిలేజెస్ యాజ్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ మెంబర్స్ ఎంజాయ్. మన రాజ్యాంగంలో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ గురించి ప్రస్తావన ఉండేది ఆర్టికల్ 105లో. కానీ అదంత బాలేదు, ఆ ప్రస్తావన ఉండడం కరెక్ట్ కాదని చెప్పి బై 44th Amendment 1978 they have removed this British House of Commons and said Indian parliamentarians will enjoy other privileges as earlier they used to enjoy. ఈ అమెండ్మెంట్ వచ్చే ముందు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో అవి ఇక్కడి నుంచి ఎంజాయ్ చేస్తారని ఉంది.
అంటే అంటే కేవలం బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే మాట మాత్రం ఎత్తేసారు. 44th అమెండ్మెంట్ ద్వారా దే హ్యావ్ రిమూవ్డ్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే మాట మాత్రం దే హ్యావ్ టేకెన్ అవుట్ అన్నమాట. Am I clear? By 44th amendment. And రెగ్యులర్ క్వశ్చన్ 3 times వచ్చింది లాస్ట్ 10 years నుంచి మెయిన్స్లో. A question which was asked for 3 times in mains. Need for codification of parliamentary privileges. Need for codification. CODIFICATION. Need for codification of parliamentary privileges. 2014లో కూడా వచ్చింది. ఐ థింక్ మళ్ళీ 2017లో వచ్చినట్టుంది. చాలాసార్లు వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్? వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? ఫస్ట్ వీ షుడ్ నో దిస్. ఇండియా హ్యావ్ బారోడ్ ద ఐడియా ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఫ్రమ్ బ్రిటన్. ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే ఐడియా మనం బ్రిటన్ తీసుకున్నాం. అయితే బ్రిటన్లో ఈ మధ్య వాళ్ళు కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద చట్టాలు చేశారు. సపరేట్ లా ఉంది. కానీ ఇండియా బ్రిటిష్ దగ్గర నుంచి బారో చేసుకున్నా సరే దాని మీద ఒక చట్టం లేదు. మీరు చూసుంటారు ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. బేస్డ్ ఆన్ ఆర్టికల్ 21A వీ హ్యాడ్ RTE యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అలానే ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, దాని మీద SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కదా. అయితే ఈ 105, 194 సంబంధించి దెర్ ఇస్ నో స్పెషల్ లా. ఆ ఆర్టికల్లే ఆధారం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. బెంగళూరులో ఒక 2 న్యూస్ పేపర్స్, హాయ్ బెంగళూరు, యలహంక న్యూస్. వీళ్ళు ఏం చేశారంటే బెంగళూరు లెజిస్లేచర్ సంబంధించి దే రోట్ అన్ ఆర్టికల్. ఇమీడియట్లీ బెంగళూరు లెజిస్లేచర్ కాల్ దమ్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐ థింక్, వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ హౌస్ పనిష్మెంట్స్ ఇచ్చింది. మీరు ఎందుకు రాశారు, మా 194కి ఇది విరుద్ధం, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ లైక్ దిస్ అని చెప్పి. సో అట్లా దెర్ ఇస్ నో ప్రాపర్ డిమార్కేషన్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏంటి, సిటిజన్స్ రైట్స్ ఏంటి అని. ఇఫ్ దెర్ ఇస్ అ లా, ఇఫ్ దెర్ ఇస్ ప్రాపర్ కోడిఫికేషన్, దెర్ విల్ బి మెన్షన్ వాట్ ఆర్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎగ్జాక్ట్లీ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ సిటిజన్ కెన్ ఇంటర్వీన్. అప్పుడు పార్లమెంటేరియన్స్కి అర్థమవుతాయి వాళ్ళ రైట్స్ ఏంటని, సిటిజన్స్కి అర్థమవుతాయి వాళ్ళ లిమిటేషన్స్ ఏంటని. కానీ పార్లమెంటేరియన్స్ ఏమనుకుంటారంటే 105, 194 చాలా పెద్దవి, స్కోప్ చాలా ఎక్కువ, సో వీ హ్యావ్ వైడ్ ప్రివిలేజెస్ అని. సిటిజన్స్ అనుకుంటారు వాళ్ళు రెస్పాన్సిబుల్ కదా, వీ హ్యావ్ ఎలెక్టెడ్ దెమ్, మేము మాకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయని. సో దీనిలో ప్రివిలేజెస్ ఎండ్ ఎక్కడ అవుతాయి, సిటిజన్స్ రైట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేది నో ప్రాపర్ డిమార్కేషన్ అనమాట. నో ప్రాపర్ డిమార్కేషన్. సో ఇది ఎప్పుడైతే ఈ గొడవ ఇద్దో, ఎప్పుడైతే సమ్ ఇష్యూ కమ్స్ ఇన్ టు 4, UPSC IL క్వశ్చన్ ఇస్తుంది. 2014లో వచ్చింది, 2017లో కూడా వచ్చినట్టుంది. 2 times లాస్ట్ 5 yearsలో చూసాను నేను ఈ క్వశ్చన్. 14 అయితే నాకు బాగా గుర్తు, ఐ హ్యావ్ సీన్ ద క్వశ్చన్ పేపర్. 17లోనూ 18లోనూ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫిలిమ్స్ పర్స్పెక్ట్లో ఈ క్వశ్చన్ ఇస్తాడు దీనిలో. అకార్డింగ్ టు ఆర్టికల్ 105 and 194, parliamentarians have the rights like freedom of speech, freedom to vote. So if you can broadly divide the parliamentary privileges into individual privileges and collective privileges. Parliamentary privileges అనేవి individual privileges లా, collective privileges లా డివైడ్ చేసుకోవాలి. As citizens of India, according to Article 19, Clause 1, Clause A, we have freedom of speech and expression. మనం భారత పౌరులు, మనందరికీ ఆర్టికల్ 19, Clause 1, Clause A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ అకార్డింగ్ టు ఆర్టికల్ 19, Clause 2, we have restrictions. ఆర్టికల్ 19, Clause 2 ప్రకారం దానికి పరిమితులు ఉన్నాయి. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, friendly relations with the foreign states, decency, morality, contempt of court, incitement of an offence, defamation, sovereignty and integrity of India, public order, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ
If a MP or MLA or MLC speaks anything within 4 walls of the house, సభ లోపల మాట్లాడితే, these restrictions cannot be called upon to question him in outside courts. ఈ restrictions వల్ల ఆ ఎంపీని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని బయట కోర్టులో కేసులోకి లాగకూడదు. బికాస్ ఎంపీస్ హ్యావ్ or MLAs, MLCs have absolute freedom of speech within 4 walls of the parliament, within 4 walls of the house. Absolute freedom of speech within 4 walls of the house. మీరు వినే ఉంటారు, అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు, స్పీచ్ ఇచ్చారని బయట అని. అదే అక్బరుద్దీన్ ఓవైసీ హౌస్లో కనుక మాట్లాడుంటే ఒక మెంబర్గా హీ వోంట్ గెట్ సచ్ సమ్మన్స్, వారెంట్స్ ఉండవు, అరెస్ట్ ఉండదు. And who will decide whether such freedom of speech is properly exercised or not within the house? Speaker or the chairman, the so-called presiding officer. వాళ్ళు డిసైడ్ చేస్తారు అతన్ని ఎక్స్పెల్ చేయాలా, పనిష్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఆ స్పీచ్ని రికార్డులోంచి తొలగించాలా, ఇలాంటివి. ఇఫ్ ఆ స్పీచ్ రికార్డులోంచి తొలగిస్తే, ఇఫ్ న్యూస్ పేపర్ కోట్స్ ద స్పీచ్, ఇట్ విల్ గెట్ కంటెంప్ట్ నోటీస్, పనిష్ చేయొచ్చు. డోంట్ పబ్లిష్ అని చెప్పిన తర్వాత ఆ స్పీచ్ పబ్లిష్ చేస్తే కూడా కంటెంప్టే. సో ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, they have individual privileges and collective privileges. In the individual privileges, freedom of speech, freedom to vote, freedom to vote. అలానే ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని, ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఆ హౌస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి హౌస్ జరిగేటప్పుడు. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను, ఈరోజు ఒక ఓటింగ్ జరుగుతుంది, కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్. అపోజిషన్ పార్టీ వాళ్ళని ఏదో ఒక రాంగ్ ఎలిగేషన్ పెట్టి అరెస్ట్ చేపిస్తాను, సో దట్ దే వోంట్ కమ్ అండ్ ఓట్. సో అలాంటి అవకతవకలు జరగకుండా ఏం చెప్పారంటే, ఇఫ్ సెషన్ జరిగేటప్పుడు అరెస్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు టేక్ పర్మిషన్ తీసుకోవాలి. జనరల్గా యూ కెన్ అరెస్ట్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాజ్ అ నార్మల్ మ్యాన్, కానీ సెషన్ జరిగేటప్పుడు ఇది ఫేమస్ కేసు ఒకటి ఉంది, ఇలా చేశారనమాట. భీమ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని. భీమ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కోర్టులు చాలా కేసులు చెప్పాయి, ఇలా చేయకూడదు, ఆ టైంలో అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. ఓకే, సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ టు ఓట్, ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్, ఇవన్నీ ఇండివిజువల్ ప్రివిలేజెస్. అదే కలెక్టివ్ ప్రివిలేజెస్, freedom to conduct in camera proceedings, freedom to conduct in camera proceedings. In camera proceedings means closed proceedings. In camera proceedings means closed. Alane freedom to stop publication of certain proceedings. ఈ ప్రొసీడింగ్స్ పబ్లికేషన్ చేయకూడదు. freedom to punish for contempt of house as a whole can decide certain things. Freedom to punish for contempt of the house, ఇవన్నీ కలెక్టివ్ ప్రివిలేజెస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయంటారా, చాలా ఏంటనేది చట్టం లేదు. along with this we have so many things అన్నారు. what are so many things? along with these things, what all British House of Commons enjoy or what all now we are enjoying అంటే there should be proper codification. What is your privilege, what is my right, what is your privilege, what is my right. There is no proper demarcation anamata. This is the story of parliamentary privileges. If you see 105, ఒకసారి 105 చూస్తే powers, privileges etc. of the House of Parliament and the members and committees thereof. ఇది గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లో ఉండే సభ్యులు ఎవరైనా లేదా అటార్నీ జనరల్ ఉన్నారు. ఇప్పుడు అటార్నీ జనరల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 76 ఉంటారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 88 he can sit in parliament without vote. ఆర్టికల్ 76 ప్రకారం we have అటార్నీ జనరల్.
ఆర్టికల్ 88 ప్రకారం హీ కెన్ సిట్ ఇన్ పార్లమెంట్ వితౌట్ ఓట్. ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంట్లో ఎవరు కూర్చున్నా ఇవి అప్లై అవుతాయి. ఏది అటార్నీ జనరల్ కూడా అప్లై అవుతాయి. అయితే అది గుర్తుపెట్టుకోండి. అయితే అటార్నీ జనరల్కి ఓటింగ్ పవర్స్ ఉండవు, అండ్ పార్లమెంటరీ కమిటీస్ కూడా ఇవి అప్లై అవుతాయి. ఇట్ విల్ అప్లై ఈవెన్ టు పార్లమెంటరీ కమిటీస్ అనమాట. No member of parliament shall be liable to any proceedings in any court in respect of anything said or any vote given by him in parliament or any committee thereof. Okay na? Clause 3. The powers, privileges and immunities in each house of parliament shall be such time to time defined by the parliament by law until so defined. ఇంతకుముందు ఉంది కదా, ఇట్ ఈస్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ కామన్స్ అని, కానీ ఇప్పుడు 44th అమెండ్మెంట్లో అది ఎత్తేసారు. అంటిల్ సో డిఫైన్డ్ దే విల్ ఎంజాయ్ ద సేమ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ విచ్ దే వర్ యూస్ టు ఎంజాయ్ బిఫోర్ 44th అమెండ్మెంట్. 44th అమెండ్మెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్ అని ఎత్తి ఇంతకుముందు ఏవైతే ఎంజాయ్ చేస్తున్నారో అవి ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఆర్టికల్ 105, 194. 105 for parliament, 194 for state legislatures. We have borrowed the idea of parliamentary privileges from British. Why parliamentarians need privileges? Because they should express their views, or they should give their vote, and they should lead their life without fear or favor. Because as public representatives they have higher responsibility. Okay. Then what are the types of privileges? Broadly we can divide into two: individual, collective. Individual like right to freedom to vote, freedom to speak, right to speech within four walls without any restrictions, freedom from arrest, etc. What are collective privileges? Collective privileges are like right to punish for contempt of house, right to stop publication of certain proceedings, or right to conduct in camera proceedings, etc. Okay. So kani there is no proper definition, but article 105 says parliament may by law can define what is that. Till date we don't have such law. ఈ రోజు వరకు అలాంటి చట్టం రాలేదు. అలా వస్తే లిమిటేషన్స్ వస్తాయి. చట్టం కరెక్ట్గా డిమార్కేట్ చేస్తుంది. ఇఫ్ లా ఎగ్జిస్ట్ there will be some rationality for that. లా లేకపోతే ఏమవుతుంది, ఇట్స్ అన్ అంబ్రిల్లా కవర్. ఇట్స్ లైక్ అన్ అంబ్రిల్లా కవర్ అనమాట. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు దానికోసమే మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడిగారు దీని మీద. లాస్ట్ 7 yearsలోనే 2 questions వచ్చాయి, మొత్తం మీద 3-4 questions వచ్చాయి. దిస్ ఈజ్ 105.